లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు ఉంది కొందరు కేటుగాలు చేస్తున్న పని. అసలే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు 6 గ్యారెంటీలు ఇస్తుందో అని అందరూ ఎదురు చూస్తుంటే ప్రజల ఆశలను అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు కొందరు మాయగాళ్ళు. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు దొరికిన కాడికి దోచుకోవాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల కోసం ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి వారి ఆశలను అడ్డు పెట్టుకొని అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో కొందరు జిరాక్స్ సెంటర్ల యజమానులు ఓ ప్రచారానికి తెరలేపారు. ప్రజల దగ్గర 6 గ్యారెంటీలకు సంబంధించిన కార్డులు ఉంటేనే ఆ పథకాలు వస్తాయని ఓ ఫేక్ ప్రచారాన్ని నియోజకవర్గం మొత్తం వ్యాప్తి చేశారు. ఇంకేముంది, ప్రజలు కూడా నిజమే కావచ్చు అని నమ్మారు. వెంటనే ఆ జిరాక్స్ సెంటర్ల ముందు జనాలు క్యూ కట్టేస్తున్నారు. అబ్బా, మన ఫేక్ ప్రచారం బాగానే వర్కౌట్ అయిందని సదరు యజమానులు మురిసిపోయారు. అందిన కాడికి దోచుకుందామని భావించి ఒక్కొక్కడికి 50 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. 50 రూపాయలు అంటే పెద్ద సమస్య కాదని జనాలు కూడా ఎగబడి మరీ కొనేశారు. కానీ జనాలు ఇంతగా ఎగబడేసరికి కార్డులు దొరక్క జనాలు గొడవ చేశారు. తీరా పోలీసులు వచ్చే వరకు ఎవ్వరం వెళ్లిపోయింది. దాంతో జిరాక్స్ సెంటర్ల అసలు భాగోతం బయటపడింది. ఏదో ఒకటి చేసేసి డబ్బులు దండుకుందామని చూసిన వారికి పోలీసుల రూపంలో పెద్ద షాకే తగిలింది. ఇదంతా ఫేక్ న్యూస్ అని తెలియడంతో ప్రజలు బగ్గుమంటున్నారు. జిరాక్స్ సెంటర్ల యజమానుల వద్దకు వెళ్లి నిలదీస్తున్నారు. ఇలాంటి దిక్కుమాలిన ప్రచారాలు చేసి డబ్బులు సంపాదించాలని ఎలా అనుకుంటారని మండిపడుతున్నారు. తమను అమాయకుల్ని చేసి డబ్బులు సంపాదించాలని అనుకోవడం ఏమిటని రగిలిపోతున్నారు. తమ వద్ద తీసుకున్న డబ్బులు ఇవ్వాలని గొడవ చేస్తున్నారు. అయితే ప్రజలు కూడా ఇంత ఈజీగా వారి ప్రచారాన్ని ఎలా నమ్మారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనలు ముందే జిరాక్స్ సెంటర్లు చేసిన మాయని ఎలా నమ్మారనేది అర్థం కావట్లేదు. కొందరు చదువుకున్న వారు కూడా అక్కడ కార్డుల కోసం రావడం మరీ విడ్డూరంగా ఉంది. 6 గ్యారెంటీలకు సంబంధించిన పాంప్లెట్స్ కార్డ్స్ ఉంటే పథకాలు వస్తాయని ఎలా నమ్మారో అర్థం కావట్లేదు. ఇక అక్కడ జనాలు గుమ్ముగున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకొని అందరూ షాక్ అవుతున్నారు. ప్రజల్ని అమాయకులను చేసి ఇలా ఆడుకోవడంపై నెటిజన్స్ బగ్గుమంటున్నారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలను నమ్మి మోసపోవద్దని కామెంట్స్ చేస్తున్నారు.